అన్న ఈ జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి అవకాశాలు ఉంటాయి? కృష్ణారెడ్డి అనే కాంగ్రెస్ క్యాండిడేట్ చనిపోతే ఏమైనా సానుభూతి చూపించారు ఎక్కడన్నా? కవితనే కదా మొన్న చెప్పింది, చేసింది అని మొన్ననే చెప్పింది కదా, హరీష్ రావు మీద వాళ్ళ మీద చెప్పిందా లేదా? వ్యక్తిని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తున్నారా? నా దృష్టిలో అయితే 50,000 ఓటుతో గెలుస్తాడు అన్న ఈ జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయి? నవీన్ యాదవ్. ఎందుకు? అతను చేసే పనులు బట్టి గెలుస్తాడు. 11 ఇయర్స్ నుంచి గెలుస్తూ వస్తున్నారు కదా, సో వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతిగా పరంగా కూడా ఓట్లు పడచ్చు కదా. ఇగో సానుభూతి అంటే ఒకప్పుడు ఉండేది సానుభూతి అనేది, అదే ఇప్పుడు నారాయణఖేట్లో చూసుకోండి. కృష్ణారెడ్డి అనే కాంగ్రెస్ క్యాండిడేట్ చనిపోతే ఏమైనా సానుభూతి చూపించారు ఎక్కడన్నా? చూపిలేదా? టీఆర్ఎస్ ఒక జమాన్లో ఏముందంటే ఎవరైనా చనిపోతే ఏకగ్రహం ఎన్నుకుంటుండే ఒక టైంలో. ఇప్పుడు ఎవరైనా ఎన్నుకుంటున్నారా? టీఆర్ఎస్ కదా ఇది అంతా చేసింది. అక్కడ కృష్ణారెడ్డి చనిపోతే వాళ్ళు పోటీ పడి టీఆర్ఎస్ని గెలిపించారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా 11 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. కాకపోతే ఏంటంటే కొన్ని పనులు కూడా కాలేవు ఈడ. ఇప్పుడు చేయని పరిస్థితి అది. ఇప్పుడు వాళ్ళ దాంట్లో గొడవలు ఉన్నాయి, ఇప్పుడు చేసేంత పరిస్థితి లేదు. ఇప్పుడు నవీన్ అన్న ఏంటంటే అక్కడ పేద, ఇప్పుడు జుబ్లీస్ అంటే నవీన్ అన్న ఎవరికైనా కానీ ఆదుకునే వ్యక్తి అతను. పెళ్ళిళ్ళు అయినా ఏదైనా కానీ ముందున్న వ్యక్తి అతను, లోకల్ మనిషి. అట్లా అని నమ్మకంతో అతనికి వేస్తారు. అంటే లాస్ట్ టైం ఓడిపోయారు కదా. ఓడిపోయారు అంటే అప్పుడు ప్రభావం లేదు కదా, అంతో ఇంత కానీ సెకండ్ స్థానంలో వచ్చిండు. 2014లో ఎంఐఎం మీద నిలబడ్డాడు, సెకండ్ స్థానంలో వచ్చిండు. ఇప్పుడు మధ్యలో ఇప్పుడు అజరుద్దీన్ మద్దతు ఇచ్చిండు. సరే ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది, ఏదో అనుకోకుండా చనిపోయిండు మాగడ్ గోపీనాథ్. అదిగా ఇప్పుడు ఆయనకు కలిసి వచ్చింది. చాలా సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ఏ కదా గెలుస్తూ వస్తుంది ఆ సీటు. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మాగడ్ గోపీనాథ్ 2014లో తెలుగుదేశం నుంచి గెలిచిండు. అప్పుడు తెలుగుదేశం ప్రభావం ఉన్నది అప్పుడు. దాని తర్వాత అందరూ ఇప్పుడు ఓల్డ్ సిటీలో మొత్తం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళందరూ ఎక్కడ ఇప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అభివృద్ధి చేసి ఏదో రూలింగ్ పార్టీ కాబట్టి జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు మామూలుగా గెలిచారు అందరూ, ఇప్పుడు వచ్చారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాగడి గోపీనాథ్ చనిపోయింది కాబట్టి అక్కడ మా నవీన్ అన్న ఏంటంటే కొంచెం పనులు చేస్తాడు, అన్నీ చేస్తాడు, మంచి వ్యక్తిత్వం మనిషి అన్నట్టు. ఖచ్చితంగా ఎలా చెప్తున్నారన్న మంచి వ్యక్తి? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు కోరుకోరా? ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ కూడా ఇప్పుడు చూడాలి. నవీన్ అన్న ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు అదొకసారి చూస్తే అతను ఏం చేస్తాడు అనేది వాళ్ళకు. ఎవరైనా పెళ్ళిళ్ళు అయినాయి అనుకో, పెళ్ళిళ్ళు అయినా చావులైనా ప్రతి దానికి ఆయన హాజరవుతాడు. సానుభూతి ఓట్లు పడవంటారా మీరు? పడతాయి, సానుభూతి అందరూ పడతాయి. ఇప్పుడు అందరూ కూడా ఎట్లుందంటే అక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో అందరూ ఏకంగా ఉండి ఇప్పుడు నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలనే తృప్తితో ఉన్నారు అక్కడ. అంటే ప్రజెంట్ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత వస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు కదా, సో అప్పుడు ఓట్లు ఎలా పడతాయి అనుకుంటున్నారు? వ్యతిరేకత ఏడుంది? వ్యతిరేకత ఏడుంది? ఇస్తున్నారు 200 యూనిట్లు వరకు ఫ్రీ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు కదా. ఏమి ఇస్తారు? ప్రజెంట్ అన్ని ఏ పథకాలు సరిగ్గా లేవు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సరిగ్గా లేదని చాలా మంది విమర్శిస్తున్నారు కదా. విమర్శించే వాళ్ళంతా వాళ్ళ మీద పగతోనో వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో వాళ్ళే చేస్తారు, కానీ అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ చెందాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్లో అందరికీ చెందిందా? చెందుతుంది. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ చేసిరు వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు బస్ ఫ్రీ చేసిరు వాళ్ళు. బస్ ఛార్జెస్ పెంచుతున్నాడు కదా. పెంచుతుండ అంటే ఇగో ప్రతి ఏదో ఒకటి రూపాయి 2 రూపాయలు ఇప్పుడు పెట్రోల్ మీద పెరుగుతలేదా? మనం చూస్తున్నాం, ఆటోన్నో చారన్నో పెంచుతారు కదా వాళ్ళు. మనకు తెలుస్తలేదా అది? ప్రతి దాని మీద పెంచుతురా లేదా? ఏదో పెంచిరేమో. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ పెంచకుంటుంటారా? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎక్కడ పెంచలేరా? పెంచి రాలేదా? పెంచిరు కదా. దీంట్లో ఏంటంటే దాని మీద ఏదో ప్రభావం ఉన్నట్టు, అదేదో ఇక్కడ మ్యాచ్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ అది మామూలుగా సాధారణంగా జరుగుతున్నట్టు అన్నిట్లలో. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఓట్ల మీద ప్రభావం ఉంటుందని చెప్పి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు గెలవాలని ఉంటుంది ఎవరికైనా కానీ, అది వేరేది. అది ఇప్పుడు సర్పంచ్ జెడ్పీటీసీ ఎలక్షన్లు అవి జరుగుతున్నాయి. ఇంట్లో గెలిచేదాన్ని బట్టి నెక్స్ట్ కూడా డిసైడ్ చేసుకుంటారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అది కూడా గెలుస్తారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తారు. ఎవరికైనా కానీ కూడా ఇప్పుడు రూలింగ్ పార్టీ కావాలి, పనులు కావాలని చూస్తారు కదా. ఇప్పుడు పనులు అయితే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సార్, ఇప్పుడు అన్నీ చేస్తున్నాడు పనులు. అయితే ఎక్కడ చేస్తలేడు చెప్పు? ఆయన కూడా కొంచెం అవకాశం ఇవ్వాలి. అక్కడ ఎన్నో అప్పులు ఉన్నాయి అక్కడ, అసలు ఎట్లా చేస్తుండే అనేది భగవంతుడికి తెలుసు. అది ఇప్పుడు మనమైనా కానీ కూడా ఇప్పుడు ఇంట్లో సంసారం ఉంటుంది, దాని మీద మనము ఇప్పుడు ఇంట్లో చేయాలంటే కూడా కొంచెం అన్నీ చూసుకోవాలి కదా. పెద్ద మనుషులు ఏంది ఇంకా మళ్ళీ ఇప్పుడు అప్పులు ఉన్నది ఎట్లా చేయాలని ఆయన కూడా అక్కడ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో బీఆర్ఎస్ సరిగ్గా డెవలప్ చేయలేదంటారు మీరు?
డెవలప్ జరిగిందొచ్చు, కొన్ని జరిగినవచ్చు, అక్రమాలు జరగలేవా? చేసిరా లేదా అక్రమాలు? కవితనే కదా మొన్న చెప్పింది, చేసింది అని మొన్ననే చెప్పింది కదా, హరీష్ రావు మీద వాళ్ళ మీద చెప్పిందా లేదా? మళ్ళీ ఇంకేంది, ఇంకా అప్పటిదాకా మొన్నటిదాకా ఎవరు నమ్మలేరు, ఇప్పుడు నమ్ముతారు కదా. వాళ్ళ మనిషి చెప్పింది హరీష్ రావు మీద, ఇప్పుడు చెప్పేసింది మొన్న, ఇది అన్నీ చెప్పింది. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన పథకాలన్నీ ఇప్పుడు చేశారంటారా లేదా ఫ్యూచర్లో చేస్తారా? చేస్తాడు ఎట్లా అంటే ఇప్పుడు ఆసారి కూడా కొంచెము టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉన్నాయి అక్కడ, ఇప్పుడు మొన్ననే చెప్పిండు 18,500 కోట్లు మన ఆదాయం తెలంగాణది. ఇగో ఇప్పుడు ఆదాయం అన్నీ కొన్ని అప్పులోకి వెళ్తున్నాయి అని చెప్పిండు. ఏ సీఎం అని ఎక్కడన్నా చెప్పిండా? మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఏ సీఎం మన ఏపీది కానీ తెలంగాణ బడ్జెట్ ఎక్కడ చెప్పలేడు చూడు. సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్పి ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలంగాణ ఆదాయం ఎంత అంటే ఇప్పుడు చెప్పగలుగుతాడు, చిన్న పోరాడు అన్నాడు చెప్పగలుగుతాడు. అంటే దాని మీద అన్నీ చెప్తున్నాడు, ఎక్కడ వెళ్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకు అందరికీ 6,500 కోట్లు ఇవ్వాలంటుండు, అప్పు తీర్పాలంటుండు. మిలిగింది ఏం లేదు, షాది ముబారక్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి చెప్తుండు కదా మన సీఎం సారు. నాకు ఇక్కడ ఏం మిగులుతారు, ఏం చేయాలా, నేను అప్పు కూడా ఇవ్వట్లేదు, ఇంత అప్పు ఉన్నదని ఇట్లా చెప్పేస్తున్నాడు. వ్యక్తిని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తున్నారా? వ్యక్తి కూడా ఉన్నాడు అక్కడ, పార్టీ కూడా ఉన్నది. ఎవరైనా కానీ ఇప్పుడు రాజకీయ నాయకుని ఎన్నుకోవాలంటే మనకు ఇప్పుడు డ్రైనేజే కానీ, వాటరే కానీ, స్ట్రీట్ లైటే కానీ, ఏదైనా కానీ కూడా చేస్తారని నమ్మకంతోనే ఇస్తాం. ఏదో మన చుట్టాలో ఏదో అని ఏది చేయరో ఎవరైనా కానీ కూడా మనం డెవలప్ చేస్తారు నమ్మకంతో పబ్లిక్లో ఇస్తారు, అంతే కదా. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో డెవలప్మెంట్ అవుతుందా? అవుతుంది, ఎందుకైతే లేదు. ఇప్పుడు మొన్న రాయదుర్గంలో చూడండి 177 కోట్లకు ఎకర పోయింది. ఇప్పుడు కోకోపేట్ల అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 100 ఎకరాలు పోయింది. ఇప్పుడు ఇదే కదా, అక్కడిక్కడ మ్యాచ్ చేసి చూసుకుంటే 77 కోట్ల రూపాయలు ఎక్కువ పోయింది ఎకరాకు. మళ్ళీ ఎక్కడ డెవలప్ లేదు చెప్పు. ఇవన్నీ ఏంటంటే కొంచెం నిందలు వేస్తారు అంతే. ఇదంతా తప్పిది. హైడ్రా మీద చాలా వరకు వచ్చాయి కదా ఇప్పుడు హైడ్రా అంటే మంచిదే కదా అది. ఇప్పుడు అది ఎప్పుడో చేసేది కానీ ఇప్పుడు చేస్తారు అది ఎరక. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అవుతుంది మనకు, అవుతుందా లేదా? హైడ్రా వాళ్ళు ఎన్ని కబ్జాలు పెట్టారు, ఎన్ని ఇల్లు కట్టుకున్నారు, అవన్నీ మన గురించే కదా చేస్తున్నారు, అతని గురించే మన. అంటే ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసా లేకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెసా? ఇక బీజేపీ అయితే అక్కడ క్యాండిడేటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక అది మనము ఇక వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుందని నా ఒక అంటే ఎలా ఉంటుంది, పోటీగా ఉంటుందా, వన్ సైడ్ అయిపోద్ది మ్యాచ్? నాకు తెలిసి అయితే నవీన్ యాదవ్ గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు నవీన్ యాదవ్. సో మీ ఓటు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి వేస్తాం మేము. కాంగ్రెస్కి వేస్తారు. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? నా దృష్టిలో అయితే 50,000 ఓటుతో గెలుస్తాడు. అంత మెజార్టీ వస్తుందా? పక్కా నాకు తెలిసి 50,000 మీద రావచ్చు, 1,00,000 మీద కూడా రావచ్చు. అంటే చాలా యువకుడు కదా నవీన్ యాదవ్, సో ఎలా నమ్ముతారు? యువకుడు అంటే ఆయన యువకుడి నుంచే కదా అన్ని పనులు చేస్తున్నాడు. ఆ యువకుడు అనేది నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఏమీ లేనప్పుడే, ఆయనకు ఏ పదవి లేనప్పుడే అన్నీ చేసిండు. పేదలకే కానీ, ఇప్పుడు పెళ్ళిలే కానీ, పేదల కోరికను కావాలంటే కొంచెం సాయం చేయడం అట్లా అక్కడ యువకుడు కాబట్టి అవన్నీ చేసిండు. ఇప్పుడు చేస్తాడని ఇంకా నమ్మకం ఉంది వాళ్ళకు. అది. సో ఫైనల్గా మీ ఓటు కాంగ్రెస్. కాంగ్రెస్కి. థ్యాంక్ యూ. వెల్కమ్.